దీన్ని మోదుగాకు అంటారు. మనం దీంతో ఇస్తరాకులు కొడతారు. అప్పుడు ఇవే ఇస్తరాకుల్లో పెళ్లి భోజనాలు కానీ ఏవైనా ఈ ఇస్తరాకుల్లోనే చేసేవారు. ఇప్పుడు అంతా ప్లాస్టిక్, మిషన్ల మీద ప్లాస్టిక్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవి దొరకడం చాలా అరుదైంది. ఎందుకంటే అడవిలో పోయి చెట్ల నుంచి కోసుకురావాలి కాబట్టి చాలా కష్టం అవుతుంది. చాలా తక్కువ దొరుకుతున్నాయి. ఇంకా ఇవి వేస్తే కూర్చొని భోంచేయాలి. అవి అయితేనేమో చేతిలో నిలబడి ఎక్కడ నిలబడ్డోళ్ళు అక్కడే తింటున్నారు కాబట్టి అవి ఫ్యాషన్ అయిపోయింది. కాకపోతే ఇవే మంచివి. వేడి వేడి అన్నం పెట్టుకొని తింటే ఈ ఆకులో మనకు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. బ్రెయిన్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది ఈ ఆకు, చాలా మంచిది. ఇట్లనే మేము ఎక్కడైనా బయట తిరగడానికి వెళ్ళినప్పుడు చెట్లు కనిపిస్తే ఇట్లా తెంపుకొచ్చి ఇట్లా కుచ్చి పెట్టేసుకుంటాము. అవసరమైనప్పుడు తీసుకొని ఇస్తరాకు తయారు చేసుకుంటాము. ఇస్తరాకు తయారు చేసేది కూడా చూపిస్తాను. ఈ ఎండిపోయిన ఆకును మనం ఇట్లా నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. నీళ్ళలో వేసుకుంటే ఇట్లా మెత్తగా మంచిగా తయారవుతుంది. మనం ఇప్పుడు పచ్చాకును కుడితే ఎట్లా ఉంటుంది, ఎక్కడ కుట్టినా అక్కడ మంచిగా కుట్టడానికి వీలుగా ఉంటుంది. ఇట్లా నానేసి పెట్టుకుంటే ఇప్పుడు మాకు అవసరం కాబట్టి ఒక 4 ఇస్తరాకులు కుట్టడానికి ఆకులు నానేసి పెట్టాను. ఇవి కుట్టేటప్పుడు చూపిస్తాను. సన్న సీపురు పుల్లలన్నా, సొప్ప పుల్లలన్నా, వేప పుల్లలన్నా పెట్టి కుట్టొచ్చు వీటిని మంచిగా. వీటిని కుట్టేటప్పుడు చూపిస్తాను. మళ్ళీ చూస్తున్నారు కదా, ఇలా నానేసి పెట్టుకుంటే కుట్టడానికి బాగుంటుంది. ఇట్లా ఆకులన్నీ సెట్ చేసుకొని పెట్టి అట్లా రౌండ్గా కుడతారు ఇస్తరాకులాగా. ఈ ఆకులో ఏంటంటే ఇట్లా మధ్యలో ఆకు అనేది కొంచెం రౌండ్గా ఉంటుంది. సైడ్ ఆకులు ఇట్లా సైడ్గా ఉంటాయి. కొంచెం నైఫ్తో వేరుకోవాలి. వీటిని ఆ పెద్ద ఆకుకు ఇది ఇట్లా మధ్యలో ఇది పెడతారు. తర్వాత ఇట్లాంటి ఆకులు రౌండ్గా ఇట్లా పెడుతుంటారు. చూస్తున్నారు కదా, ఇట్లా తయారవుతుంది. ఇది కుట్టడం కూడా ఇప్పటి వాళ్ళకి చాలా హార్డ్ కాబట్టి ఇప్పుడు ఇవి ఎక్కువ కుట్టడం లేదు, ఎక్కువ వాడడం లేదు. అందరూ మిషన్లో వచ్చినాయి ప్లాస్టిక్ ఇస్తరాకులనే వాడుతున్నారు. మీకు వీలున్నప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మోదుగ చెట్టు కనిపిస్తే ఇట్లా ఆకులు తెచ్చుకొని ఇట్లా మంచిగా కుట్టి ఇంట్లో పెట్టుకొని అప్పుడప్పుడు ఇట్లా అవసరం ఉన్నప్పుడు కుట్టుకొని యూజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా ఇస్తరాకు రెడీ అయిపోయిందో. వీటి మీద కొంచెం ఇట్లా రెడీ చేసుకొని కొంచెం బరువు పెట్టి పెట్టాలి. రేపు తీస్తే మంచిగా ఇస్తరాకులు అయిపోతాయి. ఇంట్లో ఇట్లా ఆకు ఉంది కాబట్టి మంచిగా నానబెట్టి పూజకు అవసరమని 4 ఇస్తరాకులు కుట్టుకున్నాము. మోదుగాకు ఇస్తరాకులు చూడండి ఎంత బాగా వచ్చాయో. చూస్తున్నారుగా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.